హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈరోజు అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రామదాస్ చౌదరి సార్ అయితే ఉన్నారు. ఆయన రాయలసీమ కో కన్వీనర్, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. సార్, మొదటిగా సార్, గోమాతను ప్రాచీన కాలంలో చాలా పవిత్రంగా భావిస్తున్నారు. కానీ ఇప్పుడుండే సన్నివేశాలలో, ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో గోమాతకు వధిస్తున్నారు. అలాగే గోమాతను ఎక్కడంటే అక్కడ చాలా నిర్మాషంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఏమంటారు సార్? ముఖ్యంగా చెప్పాలంటే మన హైందవ సంస్కృతిలోని, హైందవ సాంప్రదాయంలోని గోమాత అనేది ఒక అంతర్భాగం. అది ఎందుకు చెప్తున్నానంటే, ఎడారి ప్రాంతంలో ఉండే ముస్లిం కంట్రీస్లో వాళ్ళకు వ్యవసాయం అంటేమే తెలియదు. ఎందుకు మనం గోవును మాతలాగా పూజిస్తారంటే, రైతు పొలంలో దిగినప్పటి నుంచి పొలము దున్నాలన్నా ఎద్దు కావాలా, దాన్ని పండించిన పట్టుని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కావాలా, పసిబిడ్డకు పాలు లేకపోతే పాలు ఇచ్చేది గోమాత. లాస్ట్కి దాని పేడను కూడా యాంటీబయాటిక్గా ఇంటి ముందర మనము కళ్ళాప చల్లుకొని మనము యాంటీబయాటిక్ని రానికుండా చూసుకుంటాం. అంతటి పవిత్రమైన గోమాత మన హైందవ సంస్కృతిలో, హైందవ సంప్రదాయంలో అంతర్భాగం అయినప్పుడు దాన్ని పూజించటం మన పూర్వ ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా కానీ మిగతా కొన్ని పండుగలప్పుడు ఆవులను కోయడం నిషేధించబడినా కూడా దొంగచాటుగా కొంతమంది ఆవుల్ని కోసి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున, ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతమే హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఆ సనాతన ధర్మంలో అంతర్భాగమే గోమాతను పూజించటం. సార్, అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు అయితే ఎన్వీఆర్ లేఅవుట్లో సార్ 6 మూగ జీవాలు, అంటే గోమాత మనం తల్లిగా భావిస్తున్న సనాతన ధర్మంలో గోమాతను అయితే వధించడానికి అయితే కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నించినారు సార్. దీన్ని సార్ కొంతమంది వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు సార్. ఈ విషయము యూట్యూబ్లో చక్కర్లు అవుతుంది సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? నేను కూడా ఈరోజు సాయంత్రమే దాన్ని చూడడం జరిగింది. చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ సమాజంలో మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత, దాన్ని కాపాడాల్సిన ధర్మం వాళ్ళ మీద ఉంది. అటు కాకుండా ఎవరైతే దోషుల్లో ఆవులు తీసుకొని వచ్చి కోయాలని ప్రయత్నం చేశారో వాళ్ళని రక్షించకుండా వాళ్ళని చట్టానికి పట్టించి కఠినంగా శిక్షించి ఉంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం. చివరిగా సార్, మనం గోమాత అంటే తల్లిగా భావిస్తాము. ఇలాంటి సంఘటనలు 1 కాదు 2 కాదు, వేల సంఖ్యలో, వందల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి సార్. మీరు చూస్తుంటారు, రోజు మనకు తెలియని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తెలిసిన సంఘటనలు అయితే మనం అడ్డుకుంటున్నాం సార్. ప్రజల్లో చైతన్యం కలగాలంటే మనం ఏం చేయాలి సార్? దీనికి ప్రజల్లో చైతన్యం చెందాలంటే హిందూ ధర్మంలోని పెద్దలు, స్వామీజీలు, ఇంకా ఈ హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకునే సంస్థలు దీన్ని పెద్దన్న పాత్ర పోషించి దీన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళి దీన్ని ప్రజలను చైతన్యవంతం చేస్తే ఎంతో కొంత ఇది గోవధ తగ్గుతుందని చెప్పనేసి నా ప్రగాఢ విశ్వాసం. మరొకసారి చెప్తా ఉన్నాము, జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతమే సనాతన ధర్మాన్ని రక్షించడం, సనాతన ధర్మంలో భాగమే గోమాతను కూడా పూజించటం. సార్, అలాగే సార్, మతాలు వేరైనా, కులాలు వేరైనా, కానీ ఒకరి మనోభావాలు, ఒకరొకరి సిద్ధాంతాలు మనం గౌరవించుకునే స్థితిలో ఉన్నాము. అదే సంస్కృతిలో బతుకుతున్నాం సార్. కానీ ఈ సంఘటనలు జరగకుండాలంటే ప్రజలకు సూటిగా ఏం సమాధానం ఇస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఒకటే, నీ మతాన్ని, నీ సాంప్రదాయాన్ని పూజించు, ఎదుటివారి మతాల్ని, ఎదుటివారి కులాలని, వారి సాంప్రదాయాన్ని గౌరవించు. కాబట్టి మనది వసుదైక కుటుంబం మన భారతదేశం. ఈ వసుదైక కుటుంబంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలని పరస్పరం గౌరవించుకుంటూ వాళ్ళని అభిమానిస్తూ ముందుకు తీసుకెళ్లటమే జనసేన పార్టీ సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం. రామదాస్ చౌదరి గారితో అయితే ఉన్నాము. ఆయన అయితే చాలా విషయాలు అయితే చెప్పారు. పురాతన కాలం నుంచి తల్లిగా భావించే గోమాతను అయితే వధించకూడదు. ఎందుకంటే పురాతన సంస్కృతిని మనము గౌరవించాలి. అది గౌరవిస్తేనే మన సంస్కృతి నిలబడుతుంది, మనము బాగుంటామని అయితే సార్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మంలో ఉంటూ గోవులను కాపాడాలని రన్ టీవీ తెలుగు అయితే ఖచ్చితంగా కోరుకుంటుంది సార్. ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అలాగే సార్, దీనికి తగ్గట్టు చర్యలు జరిగేటట్లు మేమైతే ముందుకు సాగుతామని మీకు తెలియజేస్తున్నాం సార్. ఆ బక్రీద్కి చాలా మంది ముస్లింస్ సోషల్ మీడియా వేదికగా ఈసారి హిందువులకు
ఆ, గోమాత తల్లితో సమానమైన గోమాతను వధించద్దండి. మనం కుర్బానీ ఇవ్వాలి అని అంటే మనకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పడం నేనైతే చూశాను. చాలా సంతోషం అని కూడా అనిపించింది. సో దాని మీద మీ అభిప్రాయం, మీ పిలుపు ఏందని? ఖచ్చితంగా చాలా మంచి సందేశం అది. ఇప్పుడు ఒకరి సెంటిమెంట్స్ ఒకరు దేని మీద కూడుకుని ఉందంటే మనం దానికి గౌరవించేది మన సంస్కారం. ఏది కూడా ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయి. అదే ఇవ్వాలా, అదే చేయాలా, వాళ్ళకు బాధ కలిగితేదే మనం ఇవ్వాలా అనేది ఎక్కడా లేదు. కాబట్టి చాలా మంచి సందేశం వాళ్ళు ఇచ్చినారు. ఇట్లా వాటికి నేను అదే చెప్పడం, ఇట్లా వాటికి మనం వెల్కమ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఆపోజిట్ కమ్యూనిటీస్లో వాళ్ళు కఠోరంగా ఉంటే కూడా ఇట్లా విని కొంచెం మెత్తపడతారు. ఇట్లా రిపీటెడ్లీ చెప్పుకుంటా పోయినామంటే ఖచ్చితంగా ఆ స్టిఫ్నెస్ అన్ని తగ్గి ఆయన కూడా మోల్డ్ అవుతాడు. కాబట్టి ఇట్లా వాటికి మనం ఎంకరేజ్ చేసి మనము ఒకరికొకరు గౌరవించుకోవాలా. వాళ్ళ మనసు, వాళ్ళ ఏమైనా స్వభావాలు ఉంటాయి, వాళ్ళ మనోభావాలు ఉంటాయి. దానికి ఎటువంటి పరిస్థితుల్లో మనం భంగం కలిగించకూడదు. మనకి ఏదైనా ఉండేటప్పుడు వాళ్ళకు నేను అంత సమన్వయంతో పోయినామంటే అల్టిమేట్లీ మన టార్గెట్ వచ్చి మనం చైనాను బీట్ చేయాలా. ఇప్పుడు ఆవుల మీద ఒక ఏమైనా మనోభావాలు తిని ఏదైనా ఇదే చేసే పక్షంలో 100% దానికి పాటించే దాంట్లో తప్పు ఏమీ లేదు. వాళ్ళు 100% భాగాలు కూడా ఎవరు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఈవెన్ ముస్లిం ఇది కూడా నేర్పించేది ఏమంటే అవతల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టేది దీంట్లో ఎక్కడా లేదు. ఇబ్బంది పెట్టి మనంతకు మనము ఇది ఇచ్చినామంటే కూడా ఆ దేవుడు కూడా సంతోషం లేదు. కాబట్టి మనము వేరే వాళ్ళ అనుభవాలు, మన తమ్ముళ్ళు, మన బ్రదర్స్ ఉంటారు, మన అందరూ ఒక చోట ఉన్నాము, అన్నదమ్ముల మాదిరి కలిసి ఉన్నాము. వాళ్ళ మనోభావాలు కాపాడే బాధ్యత కూడా మన మీద ఉంది. ఖచ్చితంగా దానికి చేయడం మంచి సందేశం వాళ్ళు ఇచ్చినారని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అదేంటంటే హిందూ సమాజంలో సనాతన ధర్మం పాటించే మన దేశంలో ఒక గొప్ప ఆరాధ దైవంగా పూజించే గోమాతను అయితే వధించడానికి అయితే కొంతమంది వ్యక్తులు అయితే ఇక్కడ ప్రయత్నించారు. ఇంతకు ఆ సంఘటన ఏంటని అక్కడున్న ఒక సార్ అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మొదటగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు సార్? నాకు ఈ సమాచారం వచ్చి మా ఫ్రెండ్ రవి గారు ఇచ్చారు. గొడవ ఎక్కడ జరిగింది సార్? గొడవ ఎక్కడ జరగలేదండి. అక్కడ జరగడం ఏమంటే అక్కడ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాలని చెప్పి మేము అడుగుతున్నాము. అక్కడికి సమస్య అని చెప్పి వచ్చిన వాళ్ళైతే ఆ సమస్య పోయి అక్కడితో దాన్ని క్లోజ్ చేద్దామనే తీరుగా వ్యవహరించే తీరు అయితే మాకు నచ్చలేదు. మాకు న్యాయం జరగదు అనే అభద్రతాభావం వచ్చింది. అప్పుడు మేము అడిగాము, వాళ్ళు సస్పెక్ట్స్ ఉన్నారు కదా, అక్కడ ఎంక్వైరీ చేయండి, ఆ తర్వాత కేసు పెట్టండి. ఇప్పుడు అక్కడ కట్టేసిన ఆవులు అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు, ఏదో ఎంక్వైరీ జరిగిందంటే ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కట్టేశారు అనే విషయాలు అయితే బయటపడతాయి. అవును సార్. కానీ సమస్య పోవడం అంటే మా మనోభావాలను అలా అణిచివేసేసి మాకు ప్రశ్నకు జవాబు లేకుండా మేము ఇప్పుడు సమస్య అయితే అక్కడ ఉంది, 6 ఆవులు దొరికాయి, క్లెయిమ్ చేసే ఓనర్ లేడు అంటే ఎవరో తెచ్చుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ మీద కేసు పెడతారు అని చెప్పేసి కేసు తప్పించుకునేదానికి మావి కావు అంటున్నారు. కానీ ఎంక్వైరీ చేస్తే ఎవరిది అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది కదండి. ఆ న్యాయం కావాలని మేము గట్టిగా అడిగాం. అంతటితో వాళ్ళు సమస్య పోవాలా అని చెప్పేసి లేదు సర్దుకోండి వెళ్ళిపోండి అనే రకంగా మాట్లాడితే మాకు అది నచ్చలేదు. సార్, ఇవి మీరు 6 ఆవులు అని చెప్పారు, 6 ఆవులను ఒకే చోట కట్టేసి పెట్టినారా సార్? అవునండి, 4 ఆవులు ఒక కాంపౌండ్ వాల్లో కట్టారు, అక్కడ వేరే వాళ్ళు ఒక కాంపౌండ్ వాల్ వేసి పెట్టారు, అది వాళ్ళది కాదు. అందులో 4 ఆవులు కట్టారు, దాని పక్కన 2 ఆవులు కట్టారు. సార్, ఇంత ఖచ్చితంగా మీరు చెప్తున్నారు సార్, ఈ ఆవుల్ని వధించడానికే తీసుకొచ్చారని మీకు ఎట్లా అర్థమైంది సార్? అర్థం కావడం అంటే రైతు అయితే వాటి మీద ఆధారపడ్డాడు అండి. రైతు అయితే తన ఆధారపడి ఉంటాడు. అక్కడ ఎవరన్నా పోయి రైతు యొక్క ఆవును తీసుకొని మేము తీసుకెళ్తున్నామంటే అక్కడ వదిలేయరు ఎవరు గారు. అన్క్లెయిమ్డ్ అండి, అందులో ఎవరు క్లెయిమ్ చేయలేదు ఈ ఆవులు మావి అని. ఇంకప్పుడు అవి మనం ఏమని అర్థం చేసుకోవాలా? అది ఇవాళ మాత్రమే ఎందుకు వచ్చాయి, ఈ 2 డేస్లోనే ఎందుకు వచ్చాయి? ఇంతకుముందు లేవు కదా. అక్కడ మేము రెగ్యులర్గా వాకింగ్ పోతాం. అక్కడ లాస్ట్ ఇయర్ జరిగిన పరిణామాలు కూడా గుర్తున్నాయి కదా సార్. అలాగే గతంలో ఏమైనా ఇలా జరిగాయి సార్? జరిగాయండి. లాస్ట్ ఇయర్ జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగేసి అక్కడే వాటి గిట్టలు, కొమ్ములు అవన్నీ అక్కడ వేసేసి ఉంటే జేసీబీ తీసుకుపోయి క్లీన్ చేయించి మేము అన్నీ పుడిపించాము సార్. అలాగే సార్, హిందూ ధర్మంలో గోమాతను తల్లిలాగా పూజిస్తాం సార్. ఇంత దారుణమైన సంఘటన ఈరోజు జరగడము, ఇట్లాంటి సంఘటనలు ఇంకా చాలా జరిగాయి సార్. దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? ప్రత్యేక చర్యలు అంటే రాజకీయ నాయకులు సమస్యను ఒక కోణం నుంచే చూడకుండా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎవరికి తింటున్నాయి ఏమి అనేట్లుగా అక్కడ సమస్య అక్కడికి అయిపోయింది అనుకుంటున్నారే. కానీ ఏదన్నా ఒక మెజర్ తీసుకుందాము, గవర్నమెంట్ రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానీ యాక్షన్ తీసుకుందాము, ఇది ఎంక్వైరీ చేస్తే పెద్ద విషయం ఏం కాదండి, తేలిపోతుంది. కానీ దీని వెనకాల ఇంతటితో దీన్ని ఆపేయాలా అనే
ఎవరికైనా కానీ ఉద్దేశం ఉన్నిందంటే అక్కడికి ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోతుందేమో, ఇంతటితో ఎంక్వైరీస్ జరగవేమో అనే అభద్రతాభావం మాకు వస్తుంది. సార్ ఈ ఘటన జరిగి కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడ పోలీసులు అలాగే ఈ వీడియోలు అయితే చక్కర్లు కొడుతున్నాయి సార్. అవునండి. పోలీసులు మీకేమన్నా స్పందించినారా సార్? పోలీసులు స్పందించారండి, వచ్చారు పోలీసులు స్పందించారు. ఏం చెప్పారు సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటాము అని అష్యూరెన్స్ ఇచ్చారు. మా రిక్వెస్ట్ పోలీసులకు కూడా ఏమంటే ఇదే అండి, సరైన చర్యలు తీసుకుని సరైన ఎంక్వైరీ చేస్తే అది ఎవరు తీసుకొచ్చారు, ఇందులో ఎంత ఉంది, రేపొద్దునే ఇంకో ఏదైనా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా మనం పరిగణలోకి తీసుకొని నివారించవచ్చు సార్. అలాగే సార్ ఈ ఘటన ఇప్పుడైతే ఆవులను అయితే తీసుకొచ్చారు, ఇది ఎవరు చేసింటారని మీ అభిప్రాయం సార్? ఇది ఎవరు చేసింటారు అనేది ఇప్పుడు ఒక చిన్న క్లూ దొరికింది. దీంట్లో కొద్దిగా వాళ్ళు సరైన చర్యలు తీసుకుంటే అది ఎవరు చేశారు అనేది బయటపడుతుందండి. అంటే ఆలయ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఏదో అక్కడేదో జరిగింది అని అంటే నేను వచ్చాను అని చెప్పాడు సార్. అలాగే చూసుకున్నట్లయితే పెద్ద అంటే హోదాలో ఉండి ఆలయ చైర్మన్గా ఆయనే కాపాడాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే సిగ్గుచేటు కదా సార్. అంటే ఇక్కడ ఆయన పనులు అక్కడ వచ్చి ఆయన ఏం చేయలేదండి. అక్కడ వచ్చి ఆయన ఏమి నివారించడం కానీ మీరు చేయండి అని కానీ ఆయన ఏం ప్రోత్సహించలేదు. అక్కడ జరిగేది ఏముందనంటే అక్కడ మమ్మల్ని వచ్చి ఇక సరే మళ్ళీ మాట్లాడదాం అంటే మాకు న్యాయం జరగదు అనేదితో మాకు న్యాయం జరగాలి, నువ్వు ఇక్కడికి ఇట్లా విషయాల్లో రావద్దండి, మాకు ఎమ్మెల్యే గారిని వచ్చి జవాబు చెప్పమనండి అని అడిగాం. అక్కడే అడిగాం. దాదాపుగా ఎంతమంది జనం వచ్చినారు సార్ అక్కడికి? అక్కడ మేము ఒక 10 మంది ఉన్నామండి. మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆవుకు అంటే ఎవరైతే వాళ్ళు చెప్పాను ఇంకో వర్గం వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారండి సార్. అలాగే సార్, ఇదైతే ఈ రోజుతో పోయేది రేపటితో పోయేది కాదు సార్. దాదాపుగా మేము చూస్తుండగా వీడియోలో కానివ్వండి, ప్రెస్లో కానివ్వండి, వార్తల్లో ఎక్కడైనా కానివ్వండి, చాలాసార్లు అనేక మార్లు కొన్ని వందల ఆవుల్ని తీసుకెళ్ళి వధిస్తున్నారు సార్. ఈ సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు సార్? హిందువుల మనోభావాలు ముఖ్యంగా సార్, తల్లిలా పూజించే గోమాతమ్మని వధిస్తున్నారంటే కడుపు కాలిపోతుంది సార్. ఇప్పుడు దీన్ని ఎలా స్పందించాలంటారు సార్? ఎన్నికైన నాయకులకు ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలని, ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాకుండా అన్ని వర్గాలకు చెంది ఏ వర్గానికి చెందిన హిందువులే కాదు, ఏ వర్గానికి సమాజంలో ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే దాన్ని నివారించాల్సిన బాధ్యత నాయకులదే. నాయకులు కాలయాపన చేస్తూ లేదో ఈ సమస్యను ఇలా కప్పిపెట్టేద్దాము అనుకుంటూ పోతే ప్రజల్లో అసంతృప్తి లేగుతుందండి. పాలకులైతేనేమి, పాలించే ప్రభుత్వాలైతేనేమి, దేనైతేనేముంది, ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి బయలుదేరిందంటే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు సార్. అలాగే సార్, ఇంకపోతే ముస్లిం పెద్దలు చాలామంది గోమాతను వధించడం తప్పు అంటున్నారు, వధించకూడదు అని ఈ మధ్యకాలంలో చాలామంది చెప్పారు. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న కొంతమంది ముస్లిం నాయకులు పెద్దలు కూడా చెప్పారు సార్. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది సార్? వాళ్ళ అభిప్రాయాన్ని ఎవరైతే చెప్పారో వాళ్ళ అభిప్రాయాన్ని నేను చాలా ఆహ్వానిస్తున్నాను, గౌరవిస్తున్నాను. కాకపోతే ఇలా పోతే పరిస్థితులు ఏమవుతుందనంటే ఇది వేరే దారులు తీస్తుందండి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ చాలా సెన్సిటివ్ అండి. వీటిని ఎట్లుంటుంది అంటే చూసే విధానం కానీ పరిష్కరించే విధానం కానీ చాలా తేలిగ్గా అయిన విషయాలు అయితే కాదు. వీటిని పరిష్కరించేదానికి ఎవరైతే సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైతేనేమి ప్రతి పౌరుడి బాధ్యత అండి. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. ఇప్పుడు నేను వచ్చి చెప్పాను, ఇంకోరు వచ్చి చెప్పారు అని కాదండి, ప్రతి పౌరుడి బాధ్యత ఇది. బాధ్యత తెలుసుకొని ప్రతి ఒక్కరూ తన బాధ్యతలను నెరిగి ప్రవర్తించినారంటే సొసైటీలో ఇట్లా ఛాన్సెస్ రావండి. ప్రతి ఒక్కరి మనోభావాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మిగతా మతాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మత విశ్వాసాలను మేము గౌరవిస్తాం. అలాగే మా మత విశ్వాసాలను వాళ్ళను గౌరవించాలని నేను కోరుకుంటున్నా. ఎవరైతే ఈ మత విశ్వాసాలను గౌరవిస్తారో వాళ్లకు నేను చెప్పడం పదే ఇదే. ఇంకా ఎవరన్నా గౌరవించిన వాళ్ళు ఉంటే మీరే చెప్పండి. దీనికి ఎన్నికైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది తీసుకోవచ్చండి, ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు చెప్పి ఇట్లా సమస్యలు ఎక్కడన్నా వచ్చినా కానీ పరిష్కరించేదానికి తగిన చొరవ చూపాల. ఇది కాదు, ఇది నేను ఒకరిని వెనకాల వేసుకొని వద్దాము, ఇంకొకరిని సేవ్ చేద్దాం అనేది కాకుండా తప్పు చేసిన వాడు ఎవరైనా సరే దానికి శిక్ష పడాల్సింది సార్. అలాగే చూసుకున్నట్లయితే ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది సార్?
ఇది ఎన్విఆర్ లేఅవుట్ ఎక్స్టెన్షన్ ఎంపీఎల్ వాటర్ వర్క్స్ ఉంది కదండి, అవును సార్. అక్కడ లాస్ట్ అండి, ఆ కట్ట కింద భాగంలో ఉన్న లాస్ట్ ఇంట్లో, ఆ ఇంట్లోనే అతను ఉన్నాడు. అక్కడ దాదాపు ఒక 20 మంది ఉంటారండి. అది ఇక్కడ ఏం జరుగుతుంది ఏమి అనేది ఇంకా మనము రిపోర్ట్ చేశాం కాబట్టి ఇంకా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమవుతుంది ఏమి అనేది. సార్ అలాగే సార్, ఇప్పుడైతే 6 గోవులను అయితే మీరు రక్షించారు, వాటిని ఎక్కడికి తీసుకెళ్లారు సార్? దీన్ని తీసుకెళ్ళండి, గోశాలకు తీసుకెళ్లారు సార్. అలాగే సార్, చివరిగా సార్, ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు సార్? ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదు అని అనుకుంటే స్వార్థ రాజకీయాలతో కాకుండా ప్రజల హితం కోసం, ప్రజాహితం కోసం, ప్రజల సౌభాగ్యం కోసం అందరూ కలిసికట్టుగా అన్ని కమ్యూనిటీలు, జాతులు, మతాలు అన్నీ కలిసికట్టుగా ఉన్నట్లుగా నడిపించాల్సిన బాధ్యత పాలకులది. పాలకులు నిర్దేశించాలి, పాలకులు సరైన ఇనిషియేటివ్స్ తీసుకొని మనకి ఇది దావా, మనం ఈ రకంగా బతకల్లా అని చెప్పి మన ప్రజల్లో కానీ ఒక రకమైన మేలుకొలుపు తేవాలి సార్. అలాగే సార్, ఇప్పుడైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుందంటారా, చూసి చూడట్టు వదిలేస్తుందంటారా సార్? ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని నేను చెప్పనండి. ఎందుకంటే ప్రభుత్వము ప్రతి ఒక్కటి న్యూకన్ కార్నర్లో ఏం జరుగుతుందో ప్రభుత్వ దృష్టికి ఇవి రావండి. అందుకనే ఇక్కడ విభజన జరిగింటుంది. కింద ఉన్న వాళ్ళ నాయకులు కావచ్చు, కింద ఉన్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వ్యక్తికి కూడా స్వతంత్రం ఉంది, వ్యక్తి కూడా రిపోర్ట్, ఇవాళ నేను రిపోర్ట్ చేశాను. ఆ రకంగా ప్రతి ఒక్కరూ రిపోర్ట్. ఇప్పుడు మనము ఒక్కరు రిపోర్ట్ చేసిన దానికే కదా ఇంతమందికి తెలియడము, ఈ విషయం ఇంతమంది తెలిసిన తర్వాత అవేర్నెస్ రావడము. ఆ రకంగా ప్రతి ఒక్కరూ, పాలకులనే కాదు, ఇంకోరనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చొరవ చూపాల్సిన అవసరం చాలా ఉంది సార్. చివరిగా సార్, ఇంకా ఇలాంటి తప్పులు చేయకూడదని మా రంటీవీ తెలుగు తరపున ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? నేను అందరినీ కోరుకునేది ఒక్కటే అండి, ఎవరైనా కానీ ఇక్కడ మనము బతుకుతున్న బ్రతుకులో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు పరస్పర సహకారంతో మన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతాం. అంతేగాని ఇలా ఏదో వాళ్ళు వీళ్ళు అని ఎవరి మత విశ్వాసాలను, అందరి మత విశ్వాసాలను గౌరవిస్తాం. కాబట్టి మా హిందువుల మత విశ్వాసాలను గౌరవించాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే సార్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ చెప్పిన మాటలు ఏమంటే, మనోభావాలు, మత విశ్వాసాలని ఎవ్వరూ తక్కువ చేసి చూడకూడదు, ఎవరు లోకుగా చేయకూడదు. అందరి మనోభావాలు ఒకటే, అందరూ ఒకేలాగా అందరినీ గౌరవించుకోవాలని అయితే సార్ చెప్తున్నారు. సార్ ఖచ్చితంగా సార్ ఈ విషయాన్ని అయితే పెద్ద స్థాయిగా తీసుకెళ్ళి ఇలాంటి సంఘటనలు ఇంకో చోట ఎక్కడ జరగకుండా చూసేలాగా ప్రయత్నం చేస్తామని రంటీవీ తెలుగు తరపున మీకు హామీ ఇస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలండి. మీరు ఆ రకంగా తీసుకెళ్ళాలంటే, ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే సమస్యల పరిష్కారం అయితే ప్రజలందరూ చాలా సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలో మతం పేరుతో చిన్న విషయం జరిగిన సోషల్ మీడియాలో యుద్ధాలు మొదలైపోతాయి. కానీ ఈసారి మాత్రం ఒక భిన్నమైన విషయం కనిపించింది. అనేక మంది ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బక్రీద్ సందర్భంగా గోవును వధించొద్దు, హిందువుల మనోభావాలను గౌరవిద్దాం అని సోషల్ మీడియాలో పిలుపునివ్వడం నిజంగా చాలా అభినందనీయం. ఇది కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు, ఇది మన దేశానికి చాలా అవసరమైన మానవత్వం, పరస్పర గౌరవం, మత సామరస్యానికి సంకేతం. ఎందుకంటే మనుషులు మతాలతో కాదు మనసులతో కలవాలి. కానీ ఇదే సమయంలో మరోవైపు వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు మాత్రం హిందువుల మనసులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా మదనపల్లిలో గోవధ జరుగుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అన్నిటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి బక్రీద్ రోజున గోవధ జరుగుతున్న ప్రదేశంలో ఉండడమే కాకుండా గోవధను అడ్డుకునేందుకు వెళ్లిన హిందూ సోదరులను బెదిరించి వెనక్కు పంపించినట్టు సమాచారం రావడం మరింత ఆవేదన కలిగిస్తోంది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక గౌరవం కలిగిన పదవుల్లో కొనసాగించకూడదని పలువురు హిందూ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ది ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్
కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 అమల్లో ఉంది. సెక్షన్ 5 గోవధ నిషేధం. సెక్షన్ 6 వధ కోసం అక్రమ రవాణా నిషేధం. సెక్షన్ 8 చట్ట ఉల్లంఘనపై శిక్షలు. అయితే ఒక నిజాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. గోవులను వధకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారంటే వాటిని అమ్మే వాళ్ళు కూడా చాలా సార్లు హిందువులే. పనికిరావు, పాలు ఇవ్వడం లేదు, పోషించలేం అనే కారణాలతో చాలా మంది రైతులు, యజమానులు గోవులను అమ్మేస్తున్నారు. కాబట్టి కేవలం నిరసనలు చేయడం సరిపోదు, ప్రత్యామ్నాయ పరిష్కారాలు కూడా ఆలోచించాలి. అయితే అసలు ఏం చేయొచ్చు? ప్రతి మండలంలో లేదా నియోజకవర్గంలో గోశాలలను బలపరచాలి. పనికిరావు అనుకున్న గోవులను అక్కడ ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అప్పగించే విధానం ఉండాలి. ప్రభుత్వం వృద్ధ గోవుల సంరక్షణ నిధి ఏర్పాటు చేయాలి. రైతులు గోవులను అమ్మకుండా చూసుకునేలా నెలవారీ సబ్సిడీ లేదా పశుగ్రాస సహాయం ఇవ్వాలి. పాలు ఇవ్వని గోవులు కూడా ఉపయోగకరమే అనే అవగాహన పెంచాలి. గోమయం, గోమూత్రం ద్వారా సేంద్రియ ఎరువులు, అగరబత్తులు, బయోగ్యాస్, పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం పొందేలా శిక్షణ ఇవ్వాలి. గ్రామాల్లో ఒక కుటుంబం ఒక గోవు దత్తత కార్యక్రమాలు నిర్వహించాలి. దేవాలయాలు, హిందూ సంఘాలు, దాతలు కలిసి గోవుల పోషణలో భాగస్వామ్యం కావాలి. గోవులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా కేవలం కేసులు పెట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మత పెద్దలు, సామాజిక సంస్థలు కేవలం భావోద్వేగ ప్రసంగాలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారాలపై పనిచేయాలి. ఎందుకంటే గోవును రక్షించడం అంటే కేవలం నినాదాలు కాదు. గోవును అమ్మాల్సిన పరిస్థితి రాకుండా రైతును ఆదుకోవడం కూడా అంతే ముఖ్యం. కనీసం రాబోయే రోజుల్లో అయినా చట్టాన్ని గౌరవిస్తూ, పరస్పర మత విశ్వాసాలను గౌరవిస్తూ సమాజంలో శాంతి సామరస్యాలను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఆచరించాలని కోరుకుందాం. మరి సమాజంలో అందరి నమ్మకాలను గౌరవిస్తూ శాంతి సామరస్యాలను కాపాడటంలో మన వంతు బాధ్యత ఏంటని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పెషల్ అప్డేట్స్ కోసం మన రన్ టీవీ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ శాలిని ప్రియా. కీప్ వాచింగ్ రన్ టీవీ తెలుగు.